గారు వారి యొక్క పూల బొకేతోటి ఇవ్వటం జరుగుతుంది, ఆనరింగ్ చేస్తున్నారు. అలానే మన కులాచారి సంతోష్ గారికి ఫ్లవర్ బొకేతోటి వెల్కమ్ చెప్తున్నారు. దేవేంద్ర గారు బహుకరిస్తున్నారు. జై మునుల్ కాపు, జై మునుల్ కాపు, మునుల్ కాపు ఐక్యత, మునుల్ కాపు ఐక్యత, జై జవాన్, మునుల్ కాపు ఐక్యత. మునుల్ కాపు ఐక్యత వర్ధిల్లాలి, మునుల్ కాపు ఐక్యత వర్ధిల్లాలి. మునుల్ కాపు ఐక్యత, మునుల్ కాపు ఐక్యత, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నా. ప్రజెంట్ కూడా నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద బాబు సందీప్, బాబుకు తెలియదు, 33 years తెలియదు, అతనికి పెళ్లి చేయలేదు, చదువు అవ్వలేదు కాబట్టి పెళ్లి చేయలేదు. నెక్స్ట్ చిన్న బాబు సన్నీ తేజ, పెళ్లి చేశాను. అమ్మాయి పేరు మనీషా, మా వైఫ్ వాణి. ఇక్కడే నిజామాబాద్ లో వినాయక్ నగర్ ఐపీ స్కూల్ వెనకాల ఉంటాను నేను. ఈ సంఘం మొదటి నుంచి అభివృద్ధి నుంచి పాటుపడి ఇతరులు తీసుకురావడానికి అందరూ కృషి చేశారు. ఇక ముందు కూడా నేను నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వారిని మన అధ్యక్షులు గారు కండువాతో సత్కరించడం జరిగింది. బాబు వచ్చేసి యుఎస్ఏ మొన్న నేను స్టడీ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది. పాపనేమో మ్యారేజ్ చేసిన, పాప కూడా జర్మనీలో ఉంటుంది, వెళ్ళిపోయింది. మేము ఇద్దరే ఉన్నాం ప్రస్తుతం. నేను సంఘంలో ఉపాధ్యక్షుడిని. నేను స్టార్టింగ్ నుంచి అన్ని పోస్టులు సెక్రటరీ కూడా చేసిన, కార్యవర్గ సభ్యులు చేసిన, ప్రజెంట్ కూడా ఉపాధ్యక్షుడిని. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉపాధ్యక్షుడు చేసిన. సంఘం డెవలప్మెంట్లో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. నాది ఫైనల్ బిజినెస్. నెక్స్ట్ రఘునందన్ గారు విత్ ఫ్యామిలీస్ తో రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నా పేరు రాజకృష్ణుడు, మా భార్య పేరు లక్ష్మి. నేను బిఎస్ఎన్ఎల్ అకౌంట్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాం. శంకర్ గారు, నా పేరు ఎం రఘునందన్. నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. మా మిస్సెస్ పేరు సవిత. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటున్నారు. థ్యాంక్ యూ. ఆ తర్వాత హరిదాస్ మారుతి గారు. నా పేరు నిర్మల్ శేఖర్, మిసెస్ విజయలక్ష్మి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దబాయి దీపక్ నాతో ఉన్నాడు, పెళ్ళైపోయింది. మా బిజినెస్ ఉంటాడు. మాది వచ్చేసి విజయ సీడ్స్ కంపెనీ మాది. అమ్మాయి పెళ్ళైపోయింది, ఈ మధ్యనే పెళ్ళైంది, యూకేలో ఉంటుంది. చిన్న అబ్బాయి వివేక్, ఆయన యూఎస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పంచరెడ్డి అనిల్ కుమార్. తర్వాత సోదరులందరికీ నమస్కారం. నేను హరిదాస్ మారుతి. నేను బిల్డర్గా చేస్తాను, ఇండిపెండెంట్. మా మిస్సెస్ సుజాత, ఆమె హౌస్ వైఫ్. మా అమ్మాయి స్వప్నరాణి, మన్నడు మహేష్, ఆయన టీచర్. మన్మడు సాయిమణి, మన్మరాలు సావ్య. అందరికీ శుభోదయం. పంచరెడ్డి గారు. హలో, నమస్కారం. నా పేరు రాజేందర్.
నేను గవర్నమెంట్ రిటైర్డ్ మాస్టర్. నేను 2020లో రిటైర్డ్ అయ్యాను. నా భార్య పేరు శ్రీమతి సోమలత. ఆమె వర్కింగ్ ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ సిడిపిఓ లిక్వలి ప్రాజెక్ట్. తర్వాత నాకు 2 కూతుళ్ళు మ్యారేజ్ అయిపోయింది. ఒక బెంగళూరు ఉంటారు, ఒక హైదరాబాద్ ఉంటారు, 2 మరమనాలు. నాకు కుమారుడు పేరు నవిత రాజశేఖర్, కోడల పేరు తేజస్విని, మనమరాల పేరు రాధిక. పేరు సాఫ్ట్వేర్, 2 సాఫ్ట్వేర్లే, వర్కింగ్ హైదరాబాద్. ఇది ముద్దాం ఆంజనేయులు సాధుల పోతన్న గారు ఉన్నారు. స్టేజ్ దగ్గర రెడీ ఉండవలసిందిగా కోరుచున్నాము. నా పేరు గొప్పాల ప్రజెంట్. నేను టీఎస్ ట్రాన్స్ఫర్లో కాంట్రాక్టర్గా ఇంటర్వ్యూ చేస్తున్నాను. మా భార్య పేరు శ్రావణి. మాకు ఒక పాప, ఒక బాబు. పాప హాస్టల్లో ఉంటుంది, 8th క్లాస్. బాబు కూడా 6th క్లాస్. సభకు నమస్కారం. సంఘ సభ్యులందరికీ. నా పేరు ముద్దం ఆంజనేయులు. మా శ్రీమతి పేరు ముద్దం గంగమణి. పక్కన స్వాగత్ రెస్టారెంట్ అని ఒక హోటల్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు రంజిత్, అతను మన సంఘ సభ్యులే. వాళ్ళు కూడా నగత ధర్మేందర్ వాళ్ళ అన్న కొడుకు ఇవ్వడం జరిగింది, నగత రవి. నాకు కొడుకు కార్తీక్ వారు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం చేయబట్టి రాలేడు. ధన్యవాదాలు. సో సాధుల పోతన్న గారు, తరువాత మిద్దె జీవన్ గారు. మిద్దె జీవన్, దారం పోతన్న ఫ్యామిలీ. హలో, నా విద్యార్థులు, నేను కూడా కోశాధికారి కొన్ని రోజులు చేశాను ఇక్కడ సాధనగా. మా సంఘం ఇంత అభివృద్ధి చేసిందంటే నాకు ఎంతో గర్వపడుతుంది. పిల్లలు కూడా ఉత్సాహం ప్రయత్నించారు. నా భార్య సుశీల, నా కూతురు స్వప్న, చిన్నమ్మాయి, నా అల్లుడు ఉన్నాయి. నాకు 4 కూతురు. అందరూ మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉన్నారు. మేము వేసేవాళ్ళు కాదు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. బాబు అది తమ్ముడు నవ్వుతారండి. కీర్తి, రోహన్, సిద్ధార్థ్. థ్యాంక్ యూ. నా పేరు కారం చైతన్య. నేను ఇప్పుడు సంఘం ఇన్ఛార్జ్ టెక్ సామాన్ ఏదైనా గిరాకీ ఉంటే కూడా నాకు కూడా ఇంకోటి ఏంటంటే కార్ కన్సల్టెన్సీ కూడా చేస్తున్నా. మామ దారం సామాన్, వదినమ్మ దారం సాహితీ, అత్తయ్య పొలిశెట్టి సంధ్య, మా బావ పేరు ఉమాకిరణ్. నేను బాగా డిఆర్డీ ఇచ్చారు. నా భార్య లహరి, మా అమ్మాయి, నా కొడుకు దేవాని, చిన్నోడు హిమాన్స్ పటేల్. ఆ తరువాత ముత్యాల రవీందర్ గారు. అందరికీ కూడా ఈ ఇంట్రడక్షన్ కార్యక్రమం చాలా బాగుంది. ఇప్పటివరకు మీటింగ్లకు మన గొప్ప విషయం. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కూడా ఇంకా బాగా జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా బాగుంటుంది. తర్వాత నా పేరు హరిదాస్ దేవేందర్. మా సొంతం జాకంపేట ఊరు. మా అమ్మగారు కళావతి, మా రెండో భార్య నాగలక్ష్మి.
మా సతీష్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్, కోడలు శృతి, మా మనమడు యువన్ సాయి, మా మనమడు బియానా నిరంజన్, అందరికీ థ్యాంక్ యూ. క్లాస్ కొట్టండి, అందరూ చెప్పండి. హలో హలో పంచముఖి నిరుత కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. కుదిరిన తర్వాత అంటే కుటుంబ సమేతంగా మీరు రావడంలో చాలా ఆనందం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేయాలనుకోవడం కూడా పాత కమిటీకి ప్లస్ కొత్త కమిటీ కూడా మా తరఫున శుభాభినందనలు. నా పేరు డాక్టర్ రవీందర్, ఇంటర్ విధానంలో ఇక్కడనే. మా బాబు శ్రీపాద్, నా భార్య పేరు సువర్ణ, రాలేదు. ఇది ఇదే విధంగా మీరందరూ కూడా సంఘానికి సహకరిస్తారని చెప్పేసి కోరుతూ జై జై భారత్, జై ముదోపాము. హలో నెక్స్ట్ ఆకుల నవీన్ ఆకుల నవీన్. హలో మనమందరం ఇలా కలుసుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆకుల శ్రీశైలం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ని. మా భార్య మీ అందరికీ సుపరిచితురాలు, మాజీ మేయర్ ఆకుల సుజాత. నాకు ఒక కుమారుడు ట్రిపుల్ బాలనగర్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ధన్యవాదాలు. ముందుగా ముద్దు బిడ్డలకి, నా అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి అందరికి నా యొక్క నమస్కారాలు. మొన్న ఎన్నిక కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడు తెలిసే వస్తారు, ఈరోజు చాలా సంతోషపడుతున్నారు అందరు. నేను నాకు అనుకుంటున్నాను అందరు నవ్వు మొక్కలు ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా లేడీస్ ని కూడా తీసుకురావాలి, ఫ్యామిలీతో వస్తే వాళ్ళు అనిపిస్తున్నారు. ఇట్లా పాపం వాళ్ళకి కూడా ఒక సంవత్సరానికి 2-3 సార్లు ఇట్లా పెడితే గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం పెడితే చాలా సంతోషపడతారు. మరి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు సార్? వాళ్ళందరికీ మరి కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగువారి నేను కూడా ఎక్స్ మేయర్ ఆకుల సుజాత, మరి అదే విధంగా మా హస్బెండ్ అయిన సలహాదారుడు ఆకుల శ్రీశైలం గారికి, మరి అందరికీ మీరందరూ నన్ను మేయర్ చేశారు. సంఘానికి సమాజానికి ఎప్పుడు ఎల్లవేళలా మేము సేవ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అంజన ప్రతాప్, మా భార్య పేరు విజయలక్ష్మి. నేను ఏపీ స్టోర్స్ వ్యాపారం చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయింది 2018. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిలు పెళ్ళైంది, మా బాబు పెళ్ళైంది. బాబు హైదరాబాద్ ఉన్నాడు, పెద్ద అమ్మాయి హైదరాబాద్ ఉన్నది, 2వ అమ్మాయి నిర్మల్. ఇద్దరు బాబులు, 2 కోడళ్ళు, మాకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు నేను దుబాయ్ పోయినా, నన్ను జరిగిన దుబాయ్ సీన్ అంటారు. మా హౌస్ వైఫ్ ఒంగోలు సువర్ణ, నా బిడ్డ సౌమ్య, అప్పుడు ఇంజనీర్ హైదరాబాద్ ఉన్నాడు. మా అల్లుడు పంచాయతీ శివకుమార్, నా మనమడు శివ. మా భార్య పేరు అరుణ. వాళ్ళ మదర్ రీసెంట్గా చనిపోవడం వల్ల ఆమె రాలేకపోయింది, చెల్లుకండి. నాకు ఒక బాబు, ఒక పాప. పాప పెళ్ళైంది, బాబు పెళ్ళైంది. పాప హైదరాబాద్లో ఉంటారు, బాబు ఏమో యూఎస్ఏలో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా డైరెక్ట్ గా చూసారా మోడీ గారిని వర్ధం ఇచ్చినారు. జై శ్రీరామ్, పంచమిత్ర ముందుగా సంఘం ముందుగా ఐక్యత. ఇప్పుడు ఈ రోజు నాకు మన పంచముఖ ముందుగా సంఘంలో చూస్తుంటే కన్నుల పండుగ ఉంది. ఎందుకంటే
ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. కానీ ఏ అధ్యక్ష ఆధ్వర్యంలో ఇటువంటిది జరగలేదు. ఇక ముందు మళ్ళీ 2 years కోసం ఇక్కడే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి 2 సంవత్సరాలు మనకు కార్యదర్శి బాగానే చేసుకుంటే 2 సంవత్సరాల కోసం అందరూ పరిచయాలు అవుతాయి అని నా సందేశం. అయితే ఈ సంఘానికి కొందరు యాదపురుషులు ఉన్నారు, యాదం చేశారు. మన శ్రీశైలం గారు 3,50,000 ఇచ్చారు. ఈ సంఘానికి మన శ్రీశైలం గారు 3,50,000 ఇచ్చారు. మన ఉప్పు సంతోషం కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇటువంటి మన సంఘానికి ప్రజలు చేశారు కాబట్టి మనం ఈ రోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మీరు ఇంకా దయచేసి ఇంకా మీ హృదయంతో మీరు ఇంకా సంఘానికి ఇంకా డెవలప్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారని నేను ఈ సమావేశంగా పేర్కొంటున్నాను. ఒకవేళ ముందుకు వస్తే మా అధ్యక్షుడికి ఆ పేరు వేయాల్సిందిగా పేర్కొంటున్నాను. అయితే నా పేరు బద్దిలి కిషన్, మా భార్య పేరు బద్దిలి శారద, నాకు ఒక కుమార్తె పేరు బద్దిలి సందేహాన్ని, కుమారుడు బద్దిలి సతీష్ కుమార్ డాక్టర్, కుమార్తె ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యాను. నేను అమ్మగారిలో ఇల్లు పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వెళ్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది వచ్చే సొంత గ్రామం ప్రాజెక్ట్ గ్రామాలు దర్పల్లి మండలం. 20 సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్ మా పిల్లల స్టడీ కోసం రావడం జరిగింది. డాక్టర్ దేవేంద్ర అన్న మా తమ్ముడికి బాగా క్లోజ్, సంఘంలో జైన్ కావాలంటే అన్న ద్వారా అప్పుడు నేను మా నాన్నకి అడిగితే ఏమన్నానంటే సంఘంతో బలం ఉంటుందా జైన్ కావాలంటే అప్పుడు పాపను దర్పెట్టి ఇచ్చిన. వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, మా మిసెస్ కూడా ఎక్కడ రాలేకపోయింది. పాప పేరు అఖిల, పాపకి 2 కొడుకులు. మా అల్లుడు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తారు మహబూబ్నగర్లో. మా బాబు వచ్చేసి మణికంఠ 2 సంవత్సరాల క్రితం యూఎస్ఏలో జరిగింది, అక్కడ ఉండరు. మన మునుగు కాపులకు మనము ఎంత విలువించి మనము గౌరవం ఉంటున్నామో అదేవిధంగా మన హిందువులు అందరికీ కూడా ఇచ్చి మన దేశాన్ని బాగుంటున్నాక ఎంతకాలం నుంచి మనమే కాకుండా మన హిందువులను కూడా నేను గరికబాద్ దర్శనం ఒకటి చెప్పిండు ఏంటంటే మన ఇంట్లో పనిచేసే అమ్మాయిని చులకన చూస్తాం, అట్లా చూస్తే వాళ్ళు మత మార్పిడి అవుతారు. అది కాకుండా గుట్టు పెట్టి ఒక చీరిద్దాం, వాళ్ళని కూడా గౌరవిద్దాం అనేది నేను గరికబాద్ దర్శనంలో చెప్పడం జరిగింది. నేనేమంటే నా కుటుంబం కన్నా ముఖ్యం నా ధర్మం, నా దేశం. ఆ 2 తర్వాత నా కుటుంబం, ఆ 2 బాగుంటేనే బాగుంటాయి. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో కర్మగాలి 100 దేశాల పైన క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50 దేశాల పైన ముస్లిం దేశాలు ఉన్నాయి. ఒక హిందూ దేశం 1940లో కొన్ని అనివార్య కారణాల మనది కాలేకపోయింది. ఇప్పుడు హిందూ దిశగా అడుగులు పడుతున్నాయి. మనందరం కూడా మన సంఘం ఎంత ముఖ్యమో మన హిందుత్వం అంత ముఖ్యం చేసుకొని మన దేశాన్ని కాపాడుకున్నారని ప్రజలంగా చెప్తూ మనందరం ఒక తాడిగా నిలిచి మన దేశాన్ని కాపాడుకుందామని చెప్తూ జై శ్రీరామ్, జై మనోహర్. నా పేరు విజయరాజు, వైఫ్ పేరు సుమలత, నాకు 3 కొడుకులు. మునుగు బాబు కార్యవర్గ వాళ్ళ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు చీఫ్ కాంట్రాక్టర్ను, మాకు 2 బాబులు, మా భార్య పేరు పద్మ, 2 బాబులు. ఒక బాబు యుఎస్ ఉంటాడు, ఒక బాబు హైదరాబాద్ బీటెక్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. థ్యాంక్ యూ. ఈ అవకాశం కూడా పెద్దలందరికీ థ్యాంక్స్. సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పాదాభివందనము. నా పేరు వైశాక్షి సంతోష్, మా నాన్నగారి పేరు వైశాఖి హనుమంతరావు, మా అమ్మ పేరు వైశాక్షి కమల.
నా సతీమణి పేరు వైశాక్షి మానస, మా పెద్ద కూతురు వైశాక్షి అక్షర శ్రీనిధి, చిన్న కూతురు వేదప్రియ. అయితే నేను ప్రస్తుతము మున్సిపల్ కాంట్రాక్టర్ని, ఆర్టీసీ కాంట్రాక్టర్ని. మన కాంగ్రెస్ పార్టీలో నిజామాబాద్ జిల్లా సేవాదల్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. గతంలో మన సంఘంలో ప్రధాన కార్యదర్శిగా నిధులు నిర్వహించాను. ఇంకా మా కూతురు వచ్చేసి 9th క్లాస్ అక్షర శ్రీనిధి, చిన్న పాప వచ్చేసి 6th క్లాస్. మా గతంలో మా పెద్ద కూతురు తెలంగాణ టైక్వాండో ఆశీర్వాదం ఉండాలి మాకు ఎల్లవేళలా. మా తరపు నుండి సంఘంకు ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తాము అని చెప్తున్నాను. అక్షర ఇలాంటి జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో పొంది మునుగోడు పంచముఖి మునుగోడు సంఘానికి పేరు తీసుకురావాలని 100 మార్కులు వచ్చినాయి. చెప్పట్లు అందరూ కూడా పంచముఖి మునుగోడు సంఘ కుటుంబ సభ్యులందరికీ వందనాలు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్గా రిటైర్ అయ్యాను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. నాకు 3 కొడుకులు 2 కూతుళ్ళు. ఈ బంధువులు ముఖ్యమంత్రి పెద్ద కొడుకు ప్రవీణ్ కుమార్, మెడికల్ రిప్రజెంటేటివ్. ఓడలు టీచర్ ఉషశ్రీ. నా పెద్ద కూతురు నా సిస్టర్, మా అమ్మగారు, మా భార్య లక్ష్మి, మన్మరాలు, నా 2వ కోడలు సుకన్య, నా 2వ బిడ్డ పావని, చిన్న కొడుకు ప్రమేయరాజ్. కానీ కూడా అందరి దయ వల్ల బాగా ఉన్నా, ఇంకా బాగా ఇప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ చేసే వాళ్ళు ఏం లేవు దగ్గర. అవనీష్ అనంతరం పేద శ్రీనివాస్ గారు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పంచముఖి మునుగోడు కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ, నా పేరు ఉప్పు సంతోష్, నా గ్రామం జాన్కంపేట్. నా శ్రీమతి అయినటువంటి శ్రీలక్ష్మి, నాకు 2 కుమారులు, ఒక బాబు రుద్రప్రతాప్, ఇంకొక బాబు విష్ణు ప్రతాప్. పెద్ద బాబు విజయలో ఎంఏ చేసి ఇక్కడ రుద్ర ఇంటీరియర్స్ అండ్ డెవలపర్స్ గా పెట్టిండ్రు. చిన్న అమెరికాలో ఉంటాడు. నేను ఇంటర్నేషనల్ లైసెన్స్, ఎక్స్పోర్ట్ బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను ఇక్కడ. ఈ సంఘం కొరకు నేను తక్కువనే, అంటే పర్మిషన్ తీసుకున్నా. నా పరిస్థితులు అనుకూలంగా నేను రాకపోయినప్పటికీ కూడా మా సభ్యులందరూ నాకు పర్మిషన్ ఇవ్వమన్నది వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏ క్షణమైనా, ఏ సమయమైనా నేను మున్నూరు కాపు సంఘం కోసము, నేను రాష్ట్ర మున్నూరు కాపు అన్ని సంఘాలంటే ఈవెన్ కాచిగూడ సంఘంతో పాటు కొండదేవన్న, రవి, ఎండ రవి, దర్శని, అన్ని సంఘాలకు నేను రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేస్తున్నా. ఇప్పుడు మున్నూరు కాపుల అతనే తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఈ సంఘం కొరకు ఏ క్షణము, ఏ పరిస్థితి అయినటువంటి పరిస్థితిలో ఉన్నా నాతో ఆర్థికంగా, సామాజికంగా, ఇంకా ఇతరత్ర ఏ విషయాలైనా కానీ నేను ముందుండి మీకు ఒక సోదరుగా వ్యవహరిస్తానని కార్యవర్గ సభ్యులకు మరొకసారి ఈ కార్యక్రమం, ఇంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కొత్త కార్యవర్గానికి ఘనతది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కూడా అంటే మన ఐక్యత ఉంటుంది. జనరల్గా ఏంటంటే మున్నూరు కాపులు మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత మున్నూరు కాపులు ఎవరు కలుసుకుంటామని మున్నూరు కాపులు అడగాల వద్దని ఉంటుంది. దానికోసం ఏం చేసామంటే రాష్ట్ర వ్యాప్తంగా
బాపు అని పెట్టాలన్నా లేకుంటే పటేల్ అని పెట్టాలన్నా దీని గురించి చర్చ జరిగిన తర్వాత రాష్ట్రంలో మనం పటేల్ పెట్టుకోవాలని ఒక తీర్మానం చేశాం. ఎందుకంటే తెలుసు అదే ఇప్పుడు మద్దలసి నడుపుడు తను ఎవరో కలిసినా కానీ ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నా కానీ నేను అడుగుతుంది ఇక్కడ అంటే జనరల్ రాదు కదా. అదే పటేల్ అంటున్నాడు అనుకో, దేవేంద్ర పటేల్ అంటే అదే ముందు కాపు అనే మీటింగ్ అనేది తెలిసిపోతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా కులము రాష్ట్ర వ్యాప్తంగా కులంలో చాలా పెద్ద సంఖ్య మాది. దానివల్ల పోరాటం జరుగుతుంది. కార్పొరేషన్ మేము చేస్తుంది మా లెవెల్లో. కాకపోతే మీ పిల్లలకు పటేల్ అని ఖచ్చితంగా వచ్చినట్టు చూడండి. భవిష్యత్తులో ప్రదీప్ పటేల్, సందీప్ పటేల్, రాఘవ పటేల్, పటేల్ అంటే ఒక గౌరవం. ఈ రాష్ట్రం క్రీడాలు ఈ భారతదేశంలో ఒక ఔన్నత్యం గొప్పతనం. రైతులు అంటే మనమంటే పెద్ద కులం అది. దాన్ని గర్వంగా తీసుకుపోవాలంటే మనం పటేలం కావాలి. మనం ఆ పటేలు కావాలంటే పేరు పెట్టి కోరుకుంటాం. అయితేనే మనం పటేలం అవుతాం. లేకపోతే ఎవరు ఏం కులం పోయాలని కాదు వస్తున్న పరిస్థితులు అని కూడా ఎక్కువసారి వీళ్ళందరికీ పటేలం పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కరిస్తున్నాం. పేరు గడుకుల సంతోష్ కుమార్. మేము వచ్చేసి గడుకులు గంగాధర్. మా తల్లి గారి పేరు గడుకుల భారత్. బతుకుతున్నది నిన్న 100 ఏళ్ళు కూడా బతలేదు. ఎందుకంటే ఇది మాఫియా అంతా మెడికల్ మాఫియా అయిపోయింది. మొత్తం మెడికల్ మయమైపోతుంది. పుట్టిన పిల్లగాడి నుంచి చచ్చే పెద్ద మనిషి వరకు మెడికల్ మెడికల్ మెడికల్. దాన్ని తప్పించాలంటే ఒక గోమాతనే మనకు ఆధారం. గోమాతను నమ్ముకుందాం, గో ఆధారిత వ్యవసాయం చేద్దాం, ఆర్గానిక్ పంటలు పండిద్దాం, మానవాళిని కాపాడదాం, భూమాతని కాపాడదాం, గోమాతని కాపాడదాం, భూమాతని కాపాడదాం. దానికోసం పోరాటం చేస్తున్నాం. మొన్న కేసీఆర్ మీద కూడా పోటీ చేయడం జరిగింది. గోమాత ప్రచారం కోసము అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇలా మా మేడం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీటీసీలకు జిల్లా అధ్యక్షురాలు, అమరావతి ఎంపీటీసీని ప్రస్తుతము జిల్లా అధ్యక్షురాలు. మా పెద్ద కూతురేమో అడ్వకేట్, గోల్డ్ మెడలిస్ట్, ఇండస్ట్రియల్ లాగా గోల్డ్ మెడలిస్ట్, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంది. చిన్న కూతురేమో IAS గా ప్రిపేర్ అవుతుంది. ఏజ్ 20 ఏళ్ళు ఉన్నదని ఆగింది. ఇంకో ఇయర్ అయితే IAS కు ప్రిపేర్ అంటే ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. నా పేరు శశి నాగేశ్వరరావు. మా భార్య పేరు లక్ష్మి. నాకు ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు బీటెక్ అయిపోయింది. కూర్చున్నాం. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మరి నా తోటి ఈ పంచమికి 3 సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. సో ముఖ్యంగా నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఒక బాబు ఉన్నాడు, చిన్న ఆయన మెడిసిన్ చదువుకున్న అబ్బాయిలో. ఇక్కడ మేము ఉండేది, నా పేరు నందురెడ్డి. స్కూల్ మరి ఇండియన్ పబ్లిక్ స్కూల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వి సాయిలు ఫ్రమ్ తెలంగాణ యూనివర్సిటీ. నా వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఎట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్. మా మిస్సెస్ వచ్చి కవిత, జీజీ కాలేజ్ లెక్చరర్. ఇద్దరిది కెమిస్ట్రీ సబ్జెక్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ఇద్దరం మ్యారేజ్ చేస్తున్నాం. మా బాబు వచ్చి 10th క్లాస్ హైదరాబాద్. మా పాప సాయి సుదేష్ణ, కేంద్రీయ విద్యాలయం. ఈమె ఇప్పుడు భరతనాట్యంలో గోవాలో సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ మంత్ గోవాకి వెళ్తున్నాము. మొన్న కేంద్రీయ విద్యాలయంలో కూడా ప్రోగ్రాంలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో 5-6 సంవత్సరాల నుంచి ట్రైనింగ్లో ఆల్రెడీ. మా పాప సాయి సుదేష్ణ. నేను మీకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నా కాబట్టి మన పంచముఖి మున్నూరు కాపు సభ్యులకు ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కానీ తెలంగాణ యూనివర్సిటీలో నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా వంతు సాయం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది సర్టిఫికెట్ల గురించి కొన్ని నెలలు తరబడి వెయిట్ చేస్తారు. పంచముఖి సభ్యులం అంటే ఫస్ట్ మీకే ప్రియారిటీ నేను ఇస్తాను. ఎందుకంటే నేను ప్రజెంట్ అడిషనల్ కంట్రోలర్ కూడా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and 1. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. మా తండ్రి గారి పేరు కె శ్రీనివాస్ కుమార్. EPF ఆఫీస్లో చేస్తున్నారు ప్రజెంట్గా.
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ అది మేమే మెయింటైన్ చేస్తాము, మాదే అది. మన సంఘ సభ్యులందరికీ ఒక మనవి ఏంటంటే అందరూ వచ్చి ఈ సమ్మర్లో రాగలరని కోరుతున్నాను. స్పెషల్ కోచింగ్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం అనమాట. కొంచెం మీకు స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. చైర్మన్ సాంబార్ మోహన్ గారు నెక్స్ట్. నా పేరు పురాచారి సంతోష్. హిందూ బంధువులకు పంచముఖి మున్నూరు గ్రామ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. నేను ఒక బిల్డర్ని. నేను మా ఆశీష్, మా చిన్నబాబు రోహిత్, మా ఆన పేరు నాగయ్య. నేను ఇప్పుడు ప్రస్తుతం బిల్డర్గా పనిచేస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు బొల్ల మంజిరెడ్డి. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క 10 బ్రాంచ్లను మేనేజ్ చేస్తూ ఉంటాను. నాకు 3 కొడుకులు మరియు మా మిస్సెస్ పేరు దేవలక్ష్మి. మేము ఇక్కడ వినాయక నగర్లోని సాయి గురుపా నగర్ రోడ్ నెంబర్ 2లో ఉంటాము. ఇక్కడ ఈ 100 ఫీట్ రోడ్లో. మా పెద్ద బాబు 3 బాబులు. నాకు పెద్ద బాబు వచ్చేసి బర్కేడియా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇంకా ఎవరికి మ్యారేజెస్ కాలేదు. రెండో బాబు హోటల్ మేనేజ్మెంట్, ఇప్పుడు గూగుల్ కంపెనీలో చేస్తున్నాడు. 3వ బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుల బాంధవులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు పుప్పాల పవిత్రం. మా అమ్మ అనసూయ, వారి హేమలత. బాబు యశ్వంత్ వాటికి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప అర్చిత 7th క్లాస్ చదువుతుంది. నేను రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాను ఎడపల్లి మండలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ ఉషా 2004 నుంచి 2009 వరకు కౌన్సిలర్గా చేసింది. ఆ తర్వాత నేను 2019 వరకు కౌన్సిలర్గా చేశాను. ప్రస్తుతానికి మాతా అన్నపూర్ణ కన్స్ట్రక్షన్ బిల్డర్ని, కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అలాగే టైల్స్ మాతా అన్నపూర్ణ ట్రేడర్స్ బైసాల షోరూమ్ ఉంది. ప్రస్తుతానికి వ్యవసాయము 20 ఎకరాల వ్యవసాయం చేసుకుంటాము. మా ఇతర అబ్బాయిలు శ్రీలు వాళ్ళు ఈ మాతా అన్నపూర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ నడిపిస్తూ ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. కర్క రమేష్ గారి యొక్క ఫ్యామిలీ మా నాన్న పేరు రాముడు, మా అమ్మ పేరు గోధుమ, మా భార్య పేరు సుస్మిత, మా అత్తమ్మ లక్ష్మి, మా పెద్ద బాబు పేరు ఋషి 9th క్లాస్ చదువుతున్నారు విజయ హై స్కూల్లో. మా చిన్న బాబు శ్రీ 7th క్లాస్ చదువుతున్నారు కాకతీయాలు. నేను ఇంతకుముందు 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్స్ నడిపాను, 2 ప్రైవేట్ స్కూల్స్ నడిపాను. ప్రస్తుతం నిజామాబాద్లో ఉంటున్నాను. నేను పాటల రచయితగా చేస్తున్నాను. అట్లాగే పెళ్లిళ్ళకి కానీ ఆర్కెస్ట్రా చేస్తుంటాను, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తుంటాను, పాటలు రాస్తుంటాను. ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వగలరు. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి సాయి గారికి కార్యవర్గానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు పుట్ట సంజీవయ్య, మా భార్య పేరు అనుసూయ. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, గర్భాబాయి బిజినెస్, 3వ అబ్బాయి సాఫ్ట్వేర్ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. నేను వ్యాపారం చేస్తాను, ఫైనాన్స్ వ్యాపారం, ఆటో ఫైనాన్స్ వ్యాపారం. అందరికీ నమస్కారం. కనకదుర్గ సిల్వర్ మర్చెంట్ షాప్ పేరు కనకదుర్గ సిల్వర్ మర్చెంట్. నేను మా నాన్నగారికి SSR కాలేజ్లో ఫైనాన్స్ సెక్షన్ వర్క్ చేస్తుంటాను. మా బావగారు చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు మాది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా చెల్లెలు 5 years కంప్లీట్ అయిపోయింది, రిటైర్ అవుతాను. అంతే. ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి సంఘం పెద్దలకు మరియు నిమిత్తమైన పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ నమస్కారం.
పెద్ద కొడుకు చిట్టి శ్రీకాంత్,